బీఆర్ఎస్కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్పై పేపర్ లీకేజ్ వ్యవహారంపై 2 కేసులు నమోదయ్యాయి. ఇక నిజ నిర్ధారణ చేసుకోకుండా 10th పేపర్ లీక్ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేశారనే నేపథ్యంలో ఆయనపై 2 కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్తో పాటు క్రిషాంక్ అలాగే కొనతం దిలీప్పై నకరికల్ పిఎస్లో ఈ కేసులు నమోదయ్యాయి. క్రాస్ చెక్ చేసుకోకుండా కేటీఆర్ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఎక్స్లో ప్రచారం చేశారంటూ అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే కేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో మరో 6గురు పరారులో ఉన్నారు. తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్తో పాటు మరో నేత క్రిషాంక్ అలాగే కొనతం దిలీప్పై నకరేకల్ పిఎస్లో కేసు నమోదవడంతో ఒకసారిగా కలకలం రేగింది. ముఖ్యంగా కేటీఆర్కి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. 10th పేపర్ లీకేజ్ వ్యవహారం సంబంధించి తప్పుడు ప్రచారం చేశారంటూ ఆయనపై ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఎక్స్లో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంపై షేర్ చేయడము తప్పుడు ప్రచారం చేయడంపై పోలీసులు మండిపడ్డారు. దీనిపై సీరియస్గా పరిగణించిన ప్రభుత్వం కేటీఆర్పై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే వ్యవహారానికి సంబంధించి 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఒకసారి చూద్దాం. నా పేరు ఉగ్గుడి శ్రీనివాస్. మొన్న 21వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన బుడుగుంట్ల శంకర్కు నాకు ఎటువంటి సంబంధం కానీ పరిచయం కానీ లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏ కాదు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ ఛానల్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ మరియు మన్నె క్రిషాంక్, దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో వాళ్ళ మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రులన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ విషయం మీద నేను చట్టరీత్యా కోర్టులకు కానీ వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చౌగోని రజిత శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుర్రు. డ్రైవర్ అని అసలు మాకు ఆ డ్రైవర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధము లేదు అసలు. అంతేకాకుండా అసలు మేము కారు కొని కూడా నెల అవుతుంది. మా వర్కరు నడుపుతుండు. అసలు మా టెంట్ సామాన్ వేసే అబ్బాయి మా కార్ని నడుపుతుండు. మాకు ఎలాంటి లేకుండా మాపై తప్పుడు ఆరోపణలు చేస్తుర్రు. దీనిపైన నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని కోరుతున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్లో తెలుగు పేపర్ లీకేజ్ గురించి 21వ తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ను ఆ యొక్క నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగు స్క్రైబ్, టీ న్యూస్ ఛానల్స్, అదేవిధంగా ట్విట్టర్లో కేటీఆర్ గారు, అదేవిధంగా కొనతం దిలీప్ గారు, క్రిషాంక్ గారు అవాస్తవమైన పోస్టులను పోస్టు చేసి మాపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము గత గౌరవ శాసనసభ్యులైనటువంటి వేముల వీరేశం గారు అడుగుజాడల్లో నడుస్తున్నామని మాకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ పోస్టుల ఆ యొక్క పేపరు లీకేజ్ని మాకు అంటగట్టి దుష్ప్రచారం చేసి మమ్మల్ని అవాస్పాలు చేయడం జరిగింది. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినని
తెలిసి కూడా నన్ను ఇంత అవమానపరిచి, నన్ను కించపరిచి, ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీరిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని 10th పేపర్ లీక్ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసులు పెట్టారు పోలీసులు. ఇక కేటీఆర్తో పాటు క్రిషాంక్, కొనతం దిలీప్పై నకరికల్ పిఎస్లో ఈ కేసులు నమోదయ్యాయి. నిజ నిర్ధారణ చేసుకోకుండా కేటీఆర్ ఎక్స్లో చేశారంటూ ఫిర్యాదు చేశారు. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ప్రస్తుతం కేటీఆర్తో పాటు మరొక ఇద్దరిపై కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపు 2 కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 2 కేసులు ఎందుకు పెట్టారు, అసలు దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందింది? ఎగ్జాక్ట్ మెంబర్స్ గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేసినా కూడా అంత బూమరాంగ్ అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. గతంలో మిర్చి రైతు ఆ పాత వీడియోను కూడా ట్విట్టర్ లో పెట్టి మళ్ళీ రిలీజ్ చేశారంటూ గతాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె కిషాంక్, కొనతం దిలీప్ కుమార్ పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నగరికల్ పోలీస్ స్టేషన్ లో 2 వేరు కేసులు నమోదయ్యాయి. అయితే నగరికల్ 10వ తరగతి తెలుగు పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, ఉగ్గిరి శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వెబ్సైట్ లో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు నిజ నిర్ధారణ చేసుకోకుండా తమ ఎమ్మెల్యే భీముల వీరేశ్వర్పై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై మన్నె కిషాంక్ పై ఫైర్ అవుతా ఉన్నారు. రామదాస్, వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్విట్టర్ లో పెట్టడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేత పరువును, ప్రతిష్టను భంగం కలిగించినటువంటి వారిపై కోర్టులో దావా వేస్తామని హెచ్చరిస్తూ దీంతో కేటీఆర్, మన్నె కిషాంక్, కొనతం దిలీప్ కుమార్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. దీంతో పలు సెక్షన్ల కింద కేటీఆర్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. అందాజ్, ఈ పేపర్ లీక్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఒక మహిళతో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. మరొక 6గురు పరంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోకుండా కూడా ఈ రకమైనటువంటి ప్రతిష్టను భంగం కలిగించే వ్యవహారాలు మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను చిత్రీకరిస్తే ఖచ్చితంగా ఇటువంటి కేసులే పెడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్పై కేసు నమోదైంది. అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్తో పాటు కొనతం దిలీప్పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. నకరికల్ పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. అలాగే నిజ నిర్ధారణ చేసుకోకుండా ఎక్స్లో కేటీఆర్ దీనిపై షేర్ చేశారంటూ ఓ ఫిర్యాదు అందడంతో ప్రస్తుతం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే 5గురు అరెస్ట్ కాక మరొక 6గురు పరారీలో ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.